అనుక్షణం ఉవ్విళ్ళూరారు. కానీ నేను ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరిపిన వాడిని, కూటమిని ముందుకు తీసుకెళ్లిన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాయి. ఢిల్లీ వెళ్ళాను, అందరినీ తీసుకెళ్ళాం, అందరితో మాట్లాడాం, మనకి ఏమేం కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేం అనుకోలే. నా కర్తవ్యం ఒకటే, తల్లి డొక్కా సీతమ్మ చనిపోయే పుణ్యలోకాల్లో ఉంది. కానీ ఆకలిని ఎవరన్నా తల్లి డొక్కా సీతమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటే అందరూ బయటకు వచ్చేవారు. ఆవిడొచ్చి ఆకలున్న ప్రతి కడుపు నింపేది. అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తపన తప్ప దాంట్లో పదవులు వస్తాయా, అధికారం వస్తా నేనేం ఆశించలే. కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు దానికి ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాను. ఎమ్మెల్యేగా గెలిపించారు, మీరిచ్చిన స్ఫూర్తిని తీసుకొని పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం తీసుకున్న తక్కువ సీట్లే 100% గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే భారతదేశంలో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు. కానీ ఇన్ని దశాబ్దాలు 20 మన అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్లు, 23 స్థానాలకి 23 స్థానాలు 100% స్ట్రైకింగ్ రేట్ 100% గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో. ఈ రోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయింది. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడలా. అది ఇచ్చినందుకు జన సైనికులకి, ముందుగా వీర మహిళలకి, కూటమి నేతలందరికీ, కూటమి కార్యకర్తలందరికీ, అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం. 2019 నుంచి 2024 వరకు భయంతో ఉండిపోయింది నేల. 5 కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే, అన్నా మీతో పాటు మేము ఉన్నామని మా తల్లులు, మా అక్క చెల్లెలు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు, కేసులు పెట్టించుకున్నారు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా పెట్టేశారు. ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా. మీరు ధైర్యం ఇస్తే, కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు. కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంకెంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి 164 స్థానాల్ని బలంగా గెలుచుకొని, ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈ రోజు. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు
నేను ఎంత రుణగ్రస్తుణ్ణి. కన్నీరు తుడవలేని అధికారం ఎందుకు? నేను ఎప్పుడు చెప్తా ఉంటా. నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను. నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను. కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా, అదొకటి అడుగుతున్నా. అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా, నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఎప్పుడు చూడడం. ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా.